ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలో 9వ భాగంలో 26వ అంశాన్ని తెలుసుకుంటున్నాం. భవిష్యత్ వృత్తాంతం. అగ్నిదేవుడు: ఓ ప్రియ విపశ్చిత్ రాజా, నీకు ఈ శవోపాఖ్యాన వృత్తాంతం అంతా చెప్పుచున్నాను కదా. ఆ తర్వాత ఏమైనదో చెప్పుచున్నాను విను. మునివాక్యములు విని ఆ లుబ్ధకుడు అనే వ్యాధుడు పరమాశ్చర్యచకితుడైనాడు. ఆశ్చర్యం యొక్క అతిశయం చేత అతడు నిశ్చేష్టితుడైనాడు. ఒక ప్రతిమలాగా కదలకుండా ఉండిపోయాడు. జగత్తు స్వప్న దృశ్యము, దేహాలు భ్రమయ, జీవునికి మధ్య కనిపించే భేదాలు స్వయంకృత మనోకల్పితాల. అయితే పుణ్యాలు పాపాలు, దేవత, ముని, మహర్షి, త్రిమూర్తులు మొదలైనవి ఇవన్నీ స్వప్న సదృశ్యమని, తానే మరొకరి స్వప్నంలోని స్వప్న పురుషుడనని, ఆత్మగా సర్వము సత్యమేనని ఇటువంటి వాక్యాలు తనకు ఆత్మయందు విశ్రాంతిని ప్రసాదించడానికి బదులుగా ఏదో వ్యాకులపరచసాగాయి. అభ్యాసం లేనందువలన అతనికి ఆత్మానందం అందించకపోగా సముద్ర తరంగాలలో కొట్టుకుపోయే బంతిలాగా అతని చిత్తము మహాచంచలం కాసాగింది. చక్రయంత్రంపై ఆరూఢుడైన వాని వలె ఎవరో మాయాహస్తములతో తననేటో పరుగులు తీస్తూ తోసుకుపోతున్నట్లు జలాశయంలో మొసలి తన కాళ్ళు రెండు పట్టుకుని జలాశయ మధ్య భాగానికి ఈడ్చుకొని పోతున్నట్లు కాళ్ళు చేతులు కదిలించలేని స్థితిలో శత్రువు ఆయుధధారి అయి దగ్గరకు వేగంగా వస్తున్న సమయంలాగాను వేసట చెందసాగాడు. ఆ ముని చెప్పుచున్నది నిర్వాణమా, లేక నిర్వాణం అంటే మరొకట? ఇతనికి నిర్వాణం అంటే తెలుసా, తెలియదా? అందరిలోని ఆత్మను నేనేనా? ఈ జగత్తు దేవ, మనుష్య, భూ, ఆకాశ, జంతు, పర్వతాది అనేక విశేషాలతోనూ ప్రదేశాలతోనూ రకరకాల జీవజాతులతోనూ మంచి చెడులతోనూ కనబడుతూ ఉంటే ఇదంతా స్వప్నతుల్యము. నీవు నా స్వప్న పురుషుడవు, నేను నీ స్వప్నంలోని పురుషుడను. ఇదంతా మరొకరి స్వప్నలోకము. అంతా మిథ్య, ఆత్మయే సత్యము, నేనే ఆత్మ. ఇట్లా బోధిస్తున్నారేమిటి ఈయన? ఈ విధంగా అనేక సంశయములు అతని హృదయంలో కొనసాగాయే కానీ అతనికి ఆత్మయందు విశ్రాంతి లభించనేలేదు. విపశ్చిత్: హే భగవన్ అగ్నిదేవ, అంత చాతుర్యంగా ఆ మునివరునిచే ప్రవచించబడిన ఆత్మజ్ఞాన శాస్త్రం అతనికి ఆత్మశాంతిని ప్రసాదించనేలేదా? ఎందుచేత? అగ్నిదేవుడు: ఇందులో ఆశ్చర్యమేమున్నదయ్యా? ఈ జగత్తుగా నాచే చూడబడేదంతా నా యొక్క అవిద్యయే అనే శాస్త్రవాక్యానుభవం శిష్యునిలో అంకురించినంత వరకు గురువాక్యాలు శిష్యునికి అనుభవమును ప్రసాదించజాలవు. ఆ లుబ్ధకుడు ఈ జగత్తు పరమాత్మ నుంచే వచ్చింది కదా, కనుక ఇది సత్యం కాకుండా ఎట్లా పోతుంది అని అనుకుంటున్నాడు. జీవుని యొక్క ఈ దృశ్యము సత్యమే అను దృశ్య సత్యత్వ భావనే సంసారం యొక్క రూపము. ఇంతకు మించి సంసార బంధం అనేది చెప్పబడేదేది వాస్తవానికి లేదు. ఈ దృశ్య సత్యత్వ భావన నుండి తదితర సాంసారిక దృష్టిలని బయలువెళ్ళి పరిఢవిల్లుచున్నాయి. ఆత్మోపాసకుల విఘ్నులకు ఇదంతా జగత్తుగా అనేక భేద విశేషాలతో కనిపిస్తున్నప్పటికీ అందరూ ఆత్మీయ స్వరూపంగా కలిగి ఉన్నారు అనే అభ్యాస బలం చేత ఇదంతా ఆత్మయే అని, ఇదంతా నా స్వరూపమే అని తప్పక అనిపిస్తోంది. ఇందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. మనకు జ్ఞానుల దృష్టి ప్రమాణం కానీ అజ్ఞానుల దృష్టి కాదు కదా. సరే, ఇప్పుడు మనం ఆ లుబ్ధకుని వ్యాధుని వృత్తాంతం కొనసాగిద్దాం, విను. అగ్నిదేవుడు: ఓ విపశ్చిత్ రాజా, ఆ వ్యాధుడు మరలా కనులు తెరిచాడు. ఆకాశం, భూమి, జీవులు, అంతరిక్షం, నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, సద్గురువు మహాముని, ఆయనకు గురువైన అన్యముని, ఆశ్రమం, గ్రామాలు, పట్టణాలు, నగరాలు మొదలైనవన్నీ ఎదురుగా ఉన్నట్లే కనిపించాయి. అప్పుడు ఆ వ్యాధుడు ఇట్లా యోచించాడు: ఇప్పుడు నేను ఎవరి స్వప్నంలోనూ చిక్కుకున్నానన్నమాట. నేను ఇప్పుడు తపస్సు చేస్తాను. ఆ తపోఫలంగా అతి దీర్ఘమైన దేహం సంపాదించి ఆ అంతరిక్షం కూడా దాటిపోతాను. అట్టి అతి దీర్ఘ శరీరంలో ఈ పృథ్వీ, ఆకాశం, అంతరిక్షం దాటి వాటికి ఆవల ఏమున్నదో, ఎక్కడ ఈ దృశ్యమంతా ముగిసిపోతుందో చూస్తాను. చూచి ఈ జగత్తుకు ఆవల విశ్రాంతి తీసుకుంటాను అని ఈ ప్రకారమైన నిర్ణయంను అప్పటికప్పుడే తీసుకున్నాడు. అతడు
ఇప్పటికీ మూర్ఖుడుగానే ఉన్నాడని వేరుగా నీకు చెప్పక్కర్లేదు కదా. ఎందుకంటే ఆ మహాముని దృష్టాంత సహితంగా మహత్తర బోధను ప్రవచించినప్పటికీ అభ్యాసం లేకపోతే లాభం ఉండదు కదా. అందుచేతనే అతనిలో జ్ఞానం తగినంతగా ఉదయించలేదు. ఆ ముని యొక్క మహత్తర వాక్యాలన్నీ అతని పట్ల బూడిదలో పోసిన పన్నీర్ వలె వ్యర్థమైపోయాయి. ఈ దృశ్యము నీ భావనకు ముందే ఉన్న నిత్య నిర్మలమగు ఆత్మయే నీ స్వరూపం. ఈ కనబడేదంతా నీ యోచనయే కాబట్టి నీకు అన్యమైనదేదీ లేదు అనే వాక్యం అతడు అందుకోలేకపోయాడు. అయితే అక్కడికక్కడే తదితర మునులతో కూడిన తపస్సు చేయటం ప్రారంభించాడు. తన ఇతఃపూర్వపు మృగములను వేటాడే స్వభావం అప్పటికప్పుడు సంస్కారపూర్వకంగా పూర్తిగా త్యజించి ఇక తపస్సు చేయటంలో నిమగ్నం కాసాగాడు. అట్లా అనేక సంవత్సరాలు తపస్సు చేసి చేసి ఒకరోజు మరల మహామునిని సమీపించాడు లుబ్ధకుడు వ్యాధుడు. మహాముని, నేను అనేక సంవత్సరాలుగా సుదీర్ఘంగా తపస్సు చేశాను. అయినా కూడా నాకు మీ వలె ఆత్మయందు విశ్రాంతి లభించటమే లేదు. ఎందువల్ల? మహాముని: లుబ్ధకుడా, నీకు నేను ఏ ఆత్మజ్ఞానం ఉపదేశించానో అది నీ అజ్ఞానంను పూర్తిగా తొలగించి వేయగలిగినదే కానీ నీవు దృశ్య జగత్తుకు సంబంధించిన అజ్ఞానం వదలటానికి తగినంతగా అభ్యాసపూర్వకంగా సంసిద్ధం కాలేదు. చిన్న అగ్నికణం బండ ఇనుప కడ్డీలను కాల్చలేదు కదా. అట్లాగే నా జ్ఞానవాక్యాలు నీ జన్మాంతర దృశ్యానుభవ భావాలను దహించలేకపోతున్నాయి. అభ్యాసం లేకపోవటం చేతనే శివరూపం ఆత్మయందు నీకు విశ్రాంతి లభించటం లేదు. అయితే తపస్సు అనే సాధనకు ఉపక్రమించావు కదా. అట్టి తపస్సు అనే అగ్ని నీలోని జ్ఞానాగ్ని తప్పక ప్రజ్వలింపజేస్తుంది. క్రమంగా నీ అజ్ఞానం తప్పక తొలగుతుంది. నిరుత్సాహపడకు, త్వరలో నీకు ఆత్మానందం లభించగలదు. లుబ్ధకుడు వ్యాధుడు: స్వామి, మీరు ఆజ్ఞాపించినట్లే తపస్సు కొనసాగిస్తాను. అయితే ముందు నాకేమి కానున్నదో, ఎట్లా పూర్ణానందమగు ఆత్మయందు విశ్రాంతి లభించనున్నదో అది ఇప్పుడే తెలుసుకోవాలని ఉన్నది. మహాతపస్సులకు మీరు భూత భవిష్యత్ వర్తమానములను ఒకేసారి ఎదురుగా కనిపించే దృశ్యంలాగా చూడగలరు కదా. అందుచేత ముందు జరగబోయే విశేషాలు ఇప్పుడే నాకు చెప్పండి. ఎందుకంటే నాకు ఆ విషయాల పట్ల ఎంతో కుతూహలంగా ఉన్నది. ఎంతగా భవిష్యత్ గురించి తెలుసుకోవాలని కుతూహలపడుచున్నానంటే ఆయా భవిష్యత్ సంబంధమైన ఆలోచనలే నాకు వర్తమానంతో తపస్సునందు ఏకాగ్రత కుదరనంతగా. ఆయా భవిష్యత్ సంబంధమైన ఆలోచనలే నాకు వర్తమానంతో తపస్సునందు ఏకాగ్రత కుదురుకోనంతగా. మహాముని పకపక నవ్వి, ఇదంతా కూడా దృశ్యంపై గల కించిత్ మూర్ఖత్వంతో కూడిన సత్యమే కదా అనే నమ్మకం తొలగకపోవటం, నీ ఆత్మస్వరూపమునందు నమ్మకం కలగకపోవటం చేతనే సుమ. అయినా భవిష్యత్ గురించి నీవెందుకు వేదన చెందటం? కానున్నది కాక మానదు కదా. వర్తమానంలో నీ తపస్సును కొనసాగించు. లుబ్ధకుడు: అదంతా ఏమో తెలియదు గురువర్య. నాకు నా భవిష్యత్ గురించి దర్శించి చెప్పవలసినదిగా మరొకసారి మిమ్ములను వేడుకుంటున్నాను. మహాముని చిరునవ్వుతూ: అయినా ప్రియశిష్యుడవై నన్ను ఆశ్రయించావు కాబట్టి నీవు కోరినట్లుగా అత్యద్భుతము వినుటకు ఇంపైనది అయినట్టి నీ భవిష్యత్ వృత్తాంతం చెప్తాను విను. జ్ఞానులందు అత్యంత ప్రసిద్ధమైనది, ఉత్తమ సారభూతమైనది, తత్వజ్ఞులకు నిత్యానుభవమైనది అగు ఆత్మను నీవు ఎరగలేకపోతున్నావు కాబట్టి ఇంకా సందిగ్ధ చిత్తుడవై ఉన్నావు. నీవు ఇప్పుడు కేవలం మూర్ఖుడవు కాదు, కేవలం పండితుడవు కాదు, నీవు గొప్ప తపస్సు ప్రారంభించావు. మంచిది. అయితే అవిద్యారూపమైనట్టి ఈ విశాల జగత్తు పరిణామం ఎంత అనే నీ నిజ మనోరథ కల్పనను ఆశ్రయిస్తూనే ఇక మరల తపస్సు ప్రారంభిస్తావు. ఈ ప్రకారంగా వందల కొలది యుగాలు జగత్తు యొక్క పరిణామం తెలుసుకోవటానికి, తద్వారా ఈ జగత్తును అధిగమించటానికై తపస్సు కొనసాగిస్తావు. అనేక జన్మలుగా అట్టి ఆశయంతో నీ తపస్సు కొనసాగుతుంది. తపస్సులకు ఫలప్రదాతయగు బ్రహ్మదేవుడు దేవతా సమేతుడై నీ ముందు ప్రత్యక్షమై నాయన లుబ్ధకుడా, ఏమి కోరిక ఈ సుదీర్ఘ తపస్సు ఆచరిస్తున్నావో అది నెరవేర్చటానికి నీ ముందుకు వచ్చాను. ఏమి కావాలో కోరుకో అని అడుగుతారు. నీవు లుబ్ధకుడు వ్యాధుడు: దేవా, నమో నమః. ఈ దృశ్యము అవిద్యామయమేనని నా గురువు మహాముని నాకు తెలిపియున్నారు. ఇదంతా బ్రహ్మమునందలి ప్రతిబింబం మాత్రమే కదా. కనుక నేను ఎక్కడ ఎట్టి దృశ్యం ఉండదో అట్టి స్థానం చేరి విక్షేపరహితుడని విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. కానీ అట్టి దృశ్య విక్షేపరహితమైన ప్రదేశం ఏది నాకు ఇప్పటి వరకు కనిపించలేదు. ఎందుకంటే అద్దం ఎక్కడుంటే అక్కడ దృశ్యము ఆ అద్దంలో ప్రతిబింబిస్తూనే ఉంటుంది కదా. అట్లాగే చిదాకాశం ఎక్కడుంటే అక్కడ ఒక పరమాణువులో కూడా దృశ్య వ్యవహారం ప్రతిబింబిస్తూనే ఉంటుంది. ఈ విధంగా చూస్తే చిదాకాశం లేని చోటే లేదు కాబట్టి జగత్తు లేని ప్రదేశమే ఎక్కడ కనిపించటం లేదు. అవిద్య ఎక్కడ దాకా విస్తరించి ఉంటే అక్కడి దాకా అవిద్య
అవిద్యాజనితమైన దృశ్య వ్యవహారం ఉంటూనే ఉంటుంది కదా. అయితే ఓ మహాత్మ, ఇప్పుడు నా సందేహం తీర్చవలసినదిగా మిమ్మలను వేడుకుంటున్నాను. ఈ దృశ్యం ఎంత దూరం విస్తరించి ఉన్నది? ఈ దృశ్యమున కావల బ్రహ్మం ఉన్నది కదా. అట్టి బ్రహ్మకోశం ఎంత దూరం వరకు విస్తరించి ఉన్నది? స్వామి, ఆకాశం కంటే అతి సూక్ష్మమైనది, జగద్రహితమైనది అగు బ్రహ్మంను నేను ప్రత్యక్షంగా అవశ్యం చూడాలనుకుంటున్నాను. అందుకే మీ కొరకై ఈ తపస్సు చేయనారంభించాను. నా తపోఫల ప్రభావంగా తమ దర్శనం అయ్యింది. దృశ్యమును దాటి బ్రహ్మమును చూచేందుకు తగిన శరీరం నాకు కావాలి కదా. అందుచేత నా ఈ దేహమును స్వేచ్ఛామరణం కలదిగాను, రోగరహితంగాను, గరుత్మంతుని వంటి వేగం కలదిగాను, ఆకాశంలో సంచరించగలిగేదిగాను, ఇది పెరుగుతూ ఉంటే ఎవరు నిరోధించలేనిదిగాను వరాన్ని ప్రసాదించండి. ఈ నా దేహం ఒక్కొక్క క్షణానికి ఒక్కొక్క యోజనం చొప్పున విస్తరించాలి. అట్లా వృద్ధి చెందిన నా దేహం కొద్ది కాలానికి 3 లోకాలను అతిక్రమించి ఇంకా ఇంకా విస్తరించుగాక. అప్పుడు నేను మహావిశాలత్వం పొందిన ఆ నా దేహంతో ఈ దృశ్యంను దాటిపోతాను. ఆవలకు విస్తరించి చూడగలిగేంతగా ఈ శరీరం ఎదగాలి. తద్వారా ఈ దృశ్యం యొక్క అంతు ఎక్కడో, బ్రహ్మం ఎక్కడ ప్రారంభమవుతుందో అది నేను చూస్తాను. కనుక హే బ్రహ్మదేవ, నాకు క్షణక్షణం ఒక్కొక్క యోజనం విస్తరించగల దేహమును ప్రసాదించండి. అప్పుడు వత్స, అట్లే అగుగాక. అయితే క్షణక్షణ యోజన ప్రవృద్ధం దేహం కోరుకుంటున్నావు. అట్టి దేహం వలన లభిస్తుందా? యోచించుకో. నీ అభిష్టం నెరవేరుగాక, నీకు శుభమగుగాక అని నీకు వరం ప్రసాదించి బ్రహ్మదేవుడు అంతర్ధానమవుతారు. అప్పుడు తపస్సు అనే శ్రమచే అత్యంతంగా కృషించిన నీ దేహం చంద్రకాంతి వలె ప్రకాశిస్తోంది. అప్పటికప్పుడు నీవు ఈ ఆశ్రమం నుండి బయలువెడతావు. అప్పుడు ఆకాశంలో ఎదగనారంభించి నీ శరీరం కారణంగా నీ ముఖం ఆకాశంలో 2వ చంద్రుడు అన్నట్లుగా కనబడుతుంది. క్రమంగా ఇంకా ఇంకా నీ శరీరం విస్తరం కావటం ప్రారంభిస్తుంది. క్రమంగా సర్వమునకు ఆధారం, ప్రతిబంధరహితం, అనంతమగు ఆకాశమునందు ఈ నీ శరీరం అట్లా అనుక్షణం సువిస్తారం అగుచుండగా మధ్య మధ్యలో ఈ మహాకాశంలో అనేక సృష్టిలను చూస్తూ ఉంటావు. అవన్నీ మహాసముద్రంలోని తరంగాల వలె చైతన్య మహాకాశం అనే శూన్యత్వం నుండి జనించిన వాయుచక్రాల వంటివే కదా. వ్యాధుడు: శూన్యం నుండి సృష్టి రావటం ఏమిటి? మహాముని: స్వప్నంలో చిద్ఘనమగు ఆత్మయందు నగరాలు కనిపిస్తున్నాయి కదా. అవన్నీ చిద్ఘనమే రూపంగా కలిగి ఉన్నాయి కదా. అట్లాగే ఈ జాగ్రత్త కూడా. అట్లాగే నీ శరీరం పెరుగుచుండగా ప్రతిబంధరహితములు చిద్ఘన రూపంలో అనేక సృష్టి సమూహములు నీ దృష్టికి కనిపించడం, నీవు నీ శరీర పరిణామం చేత వాటిని అధిగమించడం జరుగుతూ ఉంటుంది. అనేక సృష్టులను దృఢనిశ్చయయుక్తుడవై గాంచుతూ ఉంటావు. మరొక వైపు ఏమో నీ శరీరం అనేక నభోంతరాలు దాటివేస్తూ ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యోజనం వృద్ధి అవుతూ ఉంటుంది. వ్యాధుడు: మహాత్మా, మీరు చెప్పే నా శరీరం వృద్ధి చెందుచుండగా కనబడబోయే జగత్ సమూహాలు ఇప్పటి నుంచే ఉన్నాయా, లేక అవి అప్పటికప్పుడు ఉత్పత్తి అవుతాయా? అవన్నీ ఎక్కడున్నాయి? అన్ని జగత్ సమూహములకు కర్తలు ఎవరు, భోక్తలు ఎవరు? అవన్నీ అసలు ఉన్నాయా లేవా? వస్తురూపాల, శూన్యరూపాల? జ్ఞానులు వాటిని చూస్తున్నప్పుడు ఏ అవగాహనతో, దృష్టితో చూస్తూ ఉంటారు? మహాముని: ఓయి లుబ్ధక, ఈ జగత్తు అనబడింది ఎల్లప్పుడూ ద్రష్ట యొక్క అభిలాషానుసారమే అనుభూతమవుతోందయ్యా. మహనీయులకు, విఘ్నులకు ఇదంతా సాగర జలంలో ఏర్పడే తరంగాల వలె నామరూపరహితము, నిరంజనము, నిత్య నిర్మలము అగు పరమాత్మయే ఈ కనబడే చిత్ర విచిత్ర నామరూప ఆకారాదులుగా కనిపిస్తున్నట్లు గమనిస్తారు. ఇక అజ్ఞాన దృష్టి అంటావా? నీకు ఒక సంఘటన ద్వారా వివరించి చెప్తాను, విను. ఒకరోజు ఒక రాజసౌధం నుండి కొందరు రాణివాసపు స్త్రీలు కిటికీలోంచి రాజసభలో జరిగే ఏదో సంగీత నృత్యాన్ని చూస్తున్నారు. అట్లా చూస్తూ ఉంటే సభలో నర్తకులు చేసే నృత్య భంగిమలు కనిపిస్తున్నాయి గాని వారు ఏ కిటికీలోంచి చూస్తున్నారో ఆ కిటికీ యొక్క లోహపు చువ్వలు వారి దృష్టిపథంలోనే లేవు. ఆ సభా నాటకం చూసిన తర్వాత కిటికీ యొక్క లోహపు చువ్వలు ఎన్ని ఉన్నాయి, వాటిపై ఈగలు వ్రాలయా అనే విషయాలు ప్రశ్నిస్తే వారు చెప్పగలరా? లేదు. ఎందుచేత? వారి దృష్టంతా సభా మధ్యంలో జరిగిన నాటకంలోని సంఘటనలపైనే ఉన్నది కానీ కిటికీ చువ్వలను వారు చూడటమే లేదు. అట్లాగే చిదాకాశ దృష్టి గల తత్వవేత్తలకు ఈ జగద్రూప వ్యవహారం అంతా చిదాకాశ మాత్రంగానే కనిపిస్తోంది. అంతా నిర్మలాత్మ స్వరూపంగానే కనిపిస్తుంది. అజ్ఞానులకు ఆయా వివిధ జగత్తుల రూపంగా కనిపిస్తుంది. జగత్తుల అభిలాష కలవారికి ఆత్మస్వరూపం కనిపించదు. ఆత్మను అంతటా దర్శించే వారికి జగత్తులు కనిపించటం లేదు. నీకు కనిపించే ఈ జగత్తులు అనబడేవన్నీ నీ అజ్ఞాన దృష్టి యొక్క ప్రదర్శనమేనని ఇప్పటికైనా గ్రహించవయ్యా. భూమిపై అనేక మంది మనుషులు, గ్రామాలు, కొండలు, గుహలు, దేశాలు, రాజ్యులు, నదులు, సముద్రాలు అగుపించవచ్చుగాక.
చంద్రమండలం నుంచి భూమిని చూస్తున్నావనుకో, ఆయా విశేషాలన్నీ వేరువేరుగా కనిపిస్తున్నాయా? లేదు కదా. అతని దృష్టిలో ఈ గ్రామ, పట్టణ, దేశ భేదాలన్నీ అసత్తు. ఇదంతా అతనికి భూగోళమే. అట్లాగే ఆత్మతో అభేద రూపస్థితిని సంపాదించుకున్న మహనీయులకు ఈ వ్యక్తిగత భేదాలన్నీ అసత్తుగా కనిపిస్తున్నాయి. ఇక అజ్ఞానికు వీటిలో ఏకత్వం అనేది ఊహకు అందటమే లేదు. ఈ విధంగా నీవు సృష్టిల రూపంలో ఉండే చెట్టుకు అనేక ఆకుల వంటి అనేక జగత్ సమూహాలలో నీ దృష్టి అప్పుడు పచార్లు చేస్తూ ఉంటుంది. కొన్ని సృష్టులు ఇంతలోని శూన్యాకాశం, మరికొన్ని సృష్టులు మరలా ఆకాశం. ఈ విధంగా సృష్టి ఆకాశంను మార్చి మార్చి చూస్తూ ఉంటావు. ఆ విధంగా సుదీర్ఘకాలం చూస్తూ ఉండగా ఒకానొకప్పుడు నీలో వైరాగ్యం ఉదయిస్తుంది. నీవు నిర్వర్తించబోయే తపోఫలంగా నీవు వైరాగ్య దృష్టిలో నీ అతి దీర్ఘ శరీరాన్ని నీవే చూస్తూ ఇట్లా పలుకుతావు. ఓ శరీరమా, ఆహా, అనేక లక్షల మేరు పర్వతములను వెంట్రుకల వలె ధరించి నీ పరిణామంచే ఇప్పుడు నాకు భారంగా తోచుచున్నావు కదా. బ్రహ్మదేవుని నా తపస్సు మెప్పించి చివరికి నేను వరంగా పొందానా? అరే, ఇప్పటికే ఈ శరీరం అపరిచితమైన ఆకాశంనంతా ఆక్రమించి వేసింది. ఇంకా పెరుగుతూనే పోతుంది. అనేక వేల బ్రహ్మాండములను ఈ శరీరం ఇప్పటికే తన పరిమాణంచే అధిగమించి వేసింది. ఇంకా ఎదుగుతూనే ఉన్నది. ఇక భవిష్యత్తులో ఇంకా ఏమి కానున్నదో కదా. ఇంతకీ ఇంతటి భారీ శరీరాన్ని ఎందుకు కోరుకున్నాను? ఈ దృశ్యాన్ని అధిగమించి ఆవల దృశ్యరహిత ఆత్మను సందర్శించాలని కదా. కానీ ఈ భయంకరమైన అవిద్యారూప దృశ్యం అనంతమైనది. దీనిని అధిగమించి చూడాలంటే లక్షల కోట్లాది మైళ్ళు విస్తరించిన శరీరం కావాలనుకోవటం నా తెలివి తక్కువతనమే. సర్వభూత సమభావపూర్వకమైన బ్రహ్మజ్ఞానం లేకపోతే ఈ దృశ్యం యొక్క అనంతము చూడగలగటం అనేది ఎప్పటికీ ఉండదని ఇప్పుడు తెలిసింది. మహాముని బోధించిన బ్రహ్మజ్ఞాన వాక్యాలు గ్రహించక ఇట్లా ఈ వక్ర మార్గంలో దీర్ఘ శరీరం తపస్సు చేసి మరీ తెచ్చిపెట్టుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఆకాశాన్నంతా కప్పివేసి అనేక బ్రహ్మాండాలను పుట్టలో ధరించి ఉన్న ఈ అనంత దీర్ఘ శరీరాన్ని ఇప్పుడు త్యజించి వేస్తాను. ఎందుకంటే ఇంతటి భారీ శరీరంతో నాకు బ్రహ్మజ్ఞానం కొరకై సాధన ఏమి కుదురుతుంది? సత్శాస్త్రంలో అధ్యయనం ఎట్లా చేయగలను? సాధు సంఘం ఎట్లా ఆశ్రయిస్తాను? మోక్ష సాధనలు లేకుండా దృశ్యం ఎట్లా అధిగమిస్తాను? ఓ శరీరమా, నీవు అనంతమై అపారంగా వ్యాపించిన దానవై ఆకాశంలో నిరాధారంగా వ్రేలాడుతూ ఇంకా విస్తరిస్తున్నావు. తత్వవేత్తలతో సాంగత్యం కుదరని నీతో నాకు ప్రయోజనం ఏమున్నది? కనుక ఇప్పటికిప్పుడే నేను త్యజిస్తున్నాను. ఇట్లా పలికిన నీవు ప్రాణరేచక ధారణకు ఉపక్రమిస్తావు. పక్షి గుజ్జును తిని గింజను వదులుతోంది చూచావా? అట్లే నీవు ఆ అతి దీర్ఘ శరీరాన్ని త్యజించి ఇందులోని ప్రాణతత్వాన్ని మాత్రం రేచక ప్రక్రియతో బయలువెడల తీస్తావు. వాయువు కంటే కూడా అతి సూక్ష్మమగు నీ యొక్క జీవుడు ప్రాణసమేతంగా అతి భారీ శరీరాన్ని త్యజించి ఆకాశంలో ప్రవేశిస్తాడు. ఆకాశంలో వాయువు ఉన్నట్లు నీ జీవాత్మ ఉండటం జరుగుతుంది. అప్పుడు ఆ దేహం కాస్త రెక్కలు తెగిన పక్షిలాగా నేల కూలుతుంది. ఈ భారీ శరీర పతనం చేత భూమిపై పర్వతాలు పిండి అయిపోతాయి. అప్పుడు శుష్కించిన శరీరియగు భగవతి తన మాతృగణంతో సహా వేంచేసి ఆ దేహ శకలాలను భక్షించి వేస్తుంది. దాంతో భూమి దోషరహితమైపోతుంది. ఆ మేధస్సే ఇక్కడ మృతికాకార రూపం పొంది ఈ భూమి మేదిని అనే సార్థకనామం పొందగలదు. ఓ లుబ్ధకుడా, ఈ విధంగా ముందు జరగబోయే నీకు సంబంధించిన సంఘటనలను మునుముందుగానే దివ్య దృష్టితో దర్శించి నీకు చెప్పాను. ఇక ఇప్పుడు ప్రక్కనే గల తాళవనానికి వెళ్ళి నీ తపస్సు కొనసాగించు. ఆపై నీకేది ఇష్టమో అట్లాగే ఆచరించు. వ్యాధుడు: అయ్య బాబోయ్, హే మహాత్మా, నేను ఆ విధంగా అనేక క్లేశాలు అనుభవించి తపస్సు చేసి చివరికి ఆ సుదీర్ఘ దేహం పొంది అనేక దుఃఖాలకు లోను కావాల్సిందేనా? భారీ శరీరం అనే అనర్థం కొరకై తపస్సు అనే పురుషార్థం నిర్వర్తించి నిజ సంకల్ప దోషముచే ఆ భారీ శరీరాన్ని బ్రహ్మాండాలను పొంది అనేక వ్యాకులతలను నెత్తిన పెట్టుకుని మోయవలసినదేనా? స్వామి, మీరు ఇప్పుడు వర్ణించి చెప్పుచున్న నా భావికాల స్థితిని ఏ ఉపాయం చేత మరొక తీరుగా మార్చుకొనగలుగుతానో ఆ మార్గం నాకు చెప్పండి. నేను ఆవశ్యకం అట్లాగే చేస్తాను. ఓ మునీంద్ర, భవిష్యత్తులో సుదీర్ఘ దేహం పొంది అనేక బ్రహ్మాండాలు అనుభవించి చివరికి రేచక ప్రాణయోగంతో శరీరం త్యజించడం ఇటువంటి విపత్కరమైన దౌర్భాగ్యమైన పరిణామంను నిరోధించడానికి మార్గం చెప్పండి స్వామి. మహాముని: నాయన, అవశ్యం సంభవించబోయే భవిష్యత్తును మరొక విధంగా మార్చబడటం అనేది కుదిరేది కాదు. ఎంతగా ప్రయత్నం చేసినా కూడా అది మరొక విధంగా ఉండబోదు. కుడి చేయి ఎడమ చేయి నీ శరీరంలో భాగమే అయినప్పటికీ వాటిని
కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి మార్చగలమా? శిరస్సును పాదాల స్థానంలోను, పాదాలను ఈ శిరస్సు స్థానానికి తెచ్చిపెట్టగలమా? అందుకు మనకు శక్తి లేదు కదా. ఎవరికీ కూడా తన భవిష్యత్తును మరొక విధంగా చేయటానికి ఏ ఉపాయము లేదు. జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానం చేత భవిష్యత్తును గురించి తెలియవచ్చునేమో కానీ భవిష్యత్తు తెలిసినప్పటికీ దానిని మరొక తీరుగా మార్చి చేయటం అనేది కొంచెం కూడా కుదిరేది కాదు. జరగవలసినది అవశ్యం జరుగుతూనే ఉంటుంది. జరగవలసిన దారి గురించి దిగులు ఎందుకు? అది జరగవలసియే ఉన్నది. ఏది ఎట్లా జరగాలో అది అట్లాగే జరిగిపోతూ ఉండటం సృష్టి చమత్కారం. అందుచేత విఘ్నులు ఆయా విషయాల గురించి ఏమాత్రం చింతించరు. శ్రేష్ఠులైన మనుషులు వర్తమానంతో స్వాభావికమైన కర్మలు నిర్వర్తిస్తూనే వాటిని విద్యుక్త ధర్మానుకూలంగా మలుచుకుంటూ ఉంటారు. శమము అనగా మనోనిగ్రహము, దమము అనగా ఇంద్రియ నిగ్రహము అలవర్చుకుంటూ ఉంటారు. బ్రహ్మజ్ఞానం ప్రసాదించగల శ్రవణము, మననము మొదలైన ఉపాయములు అవలంబిస్తూ ఉంటారు. క్రమంగా ఇది నేను కాదు, నాహమితి, ఇది నేను, అది సోహం అను తత్వజ్ఞానం పెంపొందించుకుంటూ ఉంటారు. బ్రహ్మమే తమ రూపముని గ్రహిస్తూ ఈ జగత్తు పట్ల ఇది ఎట్లా ఉన్నా ఒకటే కదా అనే నిధులను అవధరిస్తారు. ఈ శరీరాదులు దహించబడినప్పుడు కూడా నిర్వికారులై ఉంటారు. క్రమంగా మహా దుఃఖదాయకములకు సుఖదాయకములకు సమస్త కర్మలను ఇవి నావి కావు, నేను వీటికి చెందినవాడను గాను అన్న దృష్టితో చూస్తూ అపరమేయత్వమును అలవర్చుకుంటూ ఉంటారు. మహావీరత్వముచే సర్వోత్కృష్టులై వెలయుచూ ఉంటారు. సర్వ దుఃఖ సంకల్పాదులను త్యజించి వైచి కేవల ఆత్మదర్శనంతో నిమగ్నులై ఉంటారు. మిత్రమా, ఆత్మజ్ఞానం సంపాదించుకున్న వారు మాత్రమే భావి కాలపు కర్మలను, వాటి నుంచి సంప్రాప్తమయ్యే సుఖదుఖములను మునుముందుగానే జయించి వేసి ఉండగలరు. ఆత్మజ్ఞానం సంపాదించుకోకపోతే ఈ సంసారం క్షణక్షణం భ్రమింపజేయగలదు. అందుచేత ముందు ముందు జరగబోయే అనివార్య సంఘటనల గురించి విచారించవలసిన పనేమీ లేదు. ఏది ఎట్లో అట్లే అగుగాక. ఆత్మజ్ఞానం సంపాదించుకునే ప్రయత్నంలో నిన్ను నీవు నిరంతరం నియమించుకో. ఇక మిగతాదంతా జగత్ కథా విశేషంగా గమనించి ఉండు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి భవిష్యత్ వృత్తాంతం గురించి వ్యాధుడు ఆ మహామునిని అడిగా వివరించడం అనేది చూసాము. ఇక తర్వాతి అంశం 27. చిత్తమును అనుసరించి ఇచ్చను అనుసరించి దైవానుగ్రహం. వ్యాధుడు: మహాత్మ, అతి దీర్ఘ పరిమాణం గల నా శరీరం కింద పడిన తర్వాత ఇక విశాల ఆకాశంలో ఉన్న నా జీవాత్మకేమి కానున్నది? ఏ ఏ దశలను పొందనున్నది? మహాముని: శరీరం ఆ విధంగా నేలకూలగా అవ్యాక్త ఆకాశంగా ఉన్నటి నీ జీవుడు ఏ దశ పొందనున్నదో భవిష్యత్తును చూస్తున్న నేను నీకు సవివరంగా చెప్తాను, శ్రద్ధగా విను. శరీరం నేల కూలిన తర్వాత ప్రాణవాయువు సమేతమగు నీ జీవాత్మ విశాలమైన అవ్యక్త ఆకాశంలో సూక్ష్మమగు వాయుకణంల వలె ఉంటుంది. ఆ సూక్ష్మ వాయుకణం వంటి జీవాత్మలో నీ చిత్తం ప్రవృత్తిని పొందినదై తన యందు వాసనామయమగు విశాల భూపీఠమును జగత్తును స్వప్నంలో లాగా దర్శించడం ప్రారంభిస్తున్నది. నీ చిత్తవృత్తే వాసనానుసారంగా జగదాకారంగా మహదత్వం పొందటం జరుగుచుండటం చేత జగత్ రూపంగా తన సంకల్పిత పదార్థములను పొందటం జరుగుతోంది. ఈ భూమండలానికి నేను రాజును అనే విషయం గాంచనారంభిస్తుంది. ఇదే సింధు దేశం. నేను ఈ దేశానికి రాజును. నా సామ్రాజ్యంలో ఎందరో సామంత రాజులున్నారు. ఈ శ్రీమన్ సింధు రాజును అనేక మంది సామంతులు సర్వదా సేవిస్తున్నారు. నా తండ్రి నా 8వ ఏట ఈ చతుస్సాగర పర్యంతం తాము విస్తరింపజేసిన రాజ్యాన్ని నాకు అందించి తాను వానప్రస్థం వెళ్ళిపోయారు. అయితే సరిహద్దు ప్రాంతంలో విధురథుడు అనే గొప్ప ఖ్యాతి కలిగిన శత్రురాజు ఉన్నాడు. అతడే నా శత్రువు. అతడిని జయించాలంటే తేలికైన విషయం కాదు, చాలా పెద్ద ప్రయత్నం కావాలి. అని నేను చాలా సంవత్సరాలు ఈ రాజ్యభోగాలు అనుభవించాను. కానీ ఈ శత్రురాజును జయించలేకపోవడం ఒక్కటే నాకు తీరని లోటు. ఆ విధురథుడు ఎప్పటికప్పుడు చాలా వృద్ధి చెందుచున్నాడు. ఈ విధంగా వాసనమయ జగత్తులో దేహ సమేతంగా ఆయా అనుభవాలని పొందడం కొనసాగిస్తూ ఉంటావు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత నీకు ఆ శత్రురాజు విధురథునితో గొప్ప సంగ్రామం సంభవిస్తుంది. ఆ గొప్ప యుద్ధంలో నీవు రథం మొదలైనవి కోల్పోతావు. అయినా కూడా నీవు నీ కత్తి విన్యాసంతో ఆ విధురథుని యుద్ధం యొక్క చివరి క్షణాల్లో సంహరించి ఆ భూమండలానికి చక్రవర్తివై విరాజిల్లుతావు. ఆ విధంగా మహాసామ్రాజ్యం ఏలుతూ ఉండగా ఒకరోజు తత్వజ్ఞులకు నీ మంత్రులతో ఇట్లా సంభాషించటం జరుగుతుంది. మంత్రి: ఓ సింధురాజా, మీరు మీ పరాక్రమం చేత ఇంతటి మహోబలోపేతుడైన విధురథుని తుది క్షణాలలో కత్తి యుద్ధంలో జయించారు. మాకు ఇదంతా చాలా ఆశ్చర్యంగా తోస్తోంది. నీవు: అవును మంత్రి, ఆ విధురథుని యుద్ధంలో జయించానంటే మీకే కాదు మాకు ఆశ్చర్యంగానే ఉన్నది. అది సరే, మీరు మహాజ్ఞాని, భూత భవిష్యత్తులు నెరిగినవారు, వస్తుతత్వము సృష్టితత్వం తెలుసుకున్నవారని
లోకప్రతీతి కదా. ఆ విధురథుడు మహదైశ్వర్యం, అపారమైన సేనా వాహిని బలము, ధనములతో కూడుకొని ఉన్నాడు. వాస్తవానికి అతడు మమ్మలను రథం నుండి నేల కూల్చివేశాడు. కానీ చివరి క్షణంలో అకస్మాత్తుగా మేము మా ఖడ్గంతో అతనిని త్రుటిలో సంహరించి ఇప్పుడు ఈ సింహాసనంపై కొనసాగుచున్నాం. మేము అతనిని ఎట్లా గెలవగలిగామో నాకే అర్థం కావటం లేదు. మహావిఘ్నులకు మీరు అతనిని మేము ఎట్లా జయించగలిగామో మీ విజ్ఞాన దృష్టిచే పరిశీలించి ఇప్పుడు చెప్పగలరా? మంత్రి: ఓ మహారాజా, ఆ విధురథునికి లీల అనే భార్య ఉన్నది. ఆమె తన తపోశక్తిచే, శ్రద్ధాభక్తులతో కూడిన ఉపాసన బలం చేత జగద్ధారిణి, నిష్కలంక రూపిణి అగు సరస్వతి దేవి యొక్క వాత్సల్యాన్ని తన సొంతం చేసుకున్నది. ఇది లీలోపాఖ్యానంలో వస్తుంది మనకి. ఆ ఉపాసనకు సంతోషించిన జగదీశ్వరి పరదేవత అగు ఆ సరస్వతీదేవి ఈ నా ఆశ్రితురాలికి మోక్ష పర్యంతం సర్వ విధాల తోడై ఉండేదను గాక అని వరం ప్రసాదించింది. నీవు అనగా సింధురాజు అంతటి మహాశబ్ద తత్వస్వరూపిణియగు భగవతి శ్రీ సరస్వతి దేవికి మమ్ము నశింపజేయటం ఒక లెక్క కాదు కదా. మీరు చెప్పిన దానిని అనుసరించి భార్య యొక్క ఉపాసన బలం చేత ఆ విధురథుడు జయించడానికి మాకు అశక్తుడై ఉండాలి కదా. మరి మేము యుద్ధంలో ఓటమి యొక్క అంచులో ఉండి కూడా కేవలం ఖడ్గ ప్రహరణంతో అతనిని ఎట్లా సంహరించాం? శ్రీ సరస్వతి దేవి యొక్క అనుగ్రహం ఉండి కూడా అతడు ఎందుకు యుద్ధంలో జయం పొందలేదు? అతడు ఏదైనా కారణం చేత దేవి యొక్క ఆగ్రహానికి గురి అయినాడా? మంత్రి: లేదు. వాస్తవానికి అతడు సరస్వతి దేవిని ఉపాసించడంలో మిమ్మల్ని అధిగమించి ఉన్నాడు. నీవు అనగా సింధురాజు వ్యాధుడు: అట్లాగా. మీరు చెప్పేదానిని అనుసరించి ఆ విధుడే మాపై గెలిచి ఉండాలి కదా. భగవతి యొక్క అనుగ్రహం పొంది కూడా అతడు ఎందుకు యుద్ధంలో జయించలేదు? మంత్రి కొంచెం యోచనగా మౌనం వహించి: మహారాజా, ఆ విధురథుడు ప్రపంచంలోని దేనిని కోరుకోలేదు. దేని పట్ల అతనికి ఎటువంటి అభిలాష కూడా లేదు. నాకు ఈ సంసారం నుండి విముక్తి కలుగుగాక అనియే సర్వదా ప్రార్థిస్తూ ఉండేవాడు. ఈ కారణం చేత సత్య సంకల్ప స్వరూపిణి అయిన ఆ సరస్వతీదేవి అతనికి మోక్షం రూపంగా కార్యసిద్ధిని ప్రసాదించింది. తదనుకూలంగా అతడు యుద్ధంలో స్వయంగా పరాజయం ఆశ్రయించాడు. నీవు: ఓ మహామంత్రి, నేను కూడా ఆ పరదేవతను ప్రతిరోజు శ్రద్ధగా పూజిస్తున్నాను కదా. ఆ పరమేశ్వరి నాకు మోక్షం ఎందుకు ప్రసాదించలేదు? మంత్రి: మహారాజా, ఎవరి శ్రద్ధ ఏ రూపంగా ఎటువైపుగా ఉంటుందో వారి ఆయా సాధనా పర్యవసనం అట్లే ఉండటం జరుగుతూ ఉంటుంది. ఆ చిద్రూపిణియగు భగవతి మనందరి హృదయాలలో జ్ఞప్తి రూపంలో వసించుచు సరస్వతి అనే పేరుతో పిలువబడుతూ ఉంటుంది. స్వాత్మహితకారిణియగు ఆ చైతన్యమూర్తి ఎవరెవరిచే ఎట్లెట్లు స్వయంగా ప్రార్థింపబడుచున్నదో వారికి ఆ విధంగానే వరాలు ప్రసాదిస్తూ ఉంటుంది. ఆమె సత్య సంకల్ప చైతన్యమే వరప్రధానంచే సత్వర ఫలరూపంగా అనుభవించబడుచున్నది. ఓ శత్రుమర్దన రాజా, మీరు ఆ భగవతిని పూజిస్తూ వస్తున్నమాట నిజమే, కానీ ఆమెను మీరు మోక్షం కొరకై ప్రార్థించలేదు. మీ అంతరంగంలో గల నా శత్రువులు నశించడమే నాకు ఇప్పుడు అవసరం అని కోరుకున్నారే గాని ఈ దృశ్య ప్రపంచంను అధిగమించి కేవల సాక్షి స్వరూపుడగు పరమాత్మ స్వభావం సంపాదించి మోక్షమును పొందేదను గాక అనే ఆశయం మీ అంతరంగంలో రూపుదిద్దుకొని ఉండలేదు. ఇక బాహ్యానికి ఏది ఆరాధన సమయంలో కోరుకుంటాము అనేది పెద్ద లెక్కలోనిది కాదు కదా. అమ్మవారి దయవల్ల ఇది ఇట్లా జరగాలి, అది అట్లా జరిగితే అంతే చాలు అను రూపంగా ప్రాపంచికమైన ఆశయాలు సాధకునిలో ప్రకటనమవుతూనే ఉంటాయి కదా. నీవు అనగా సింధురాజు తత్వజ్ఞానివగు ఓ మహామంత్రి, ఆ విధురథుడు నా వలనే నేను ఆయనలాగానే శుద్ధ చిద్రూపిణియగు సరస్వతి జగన్మాతను ఉపాసించాం. అయితే విధురథుడు నా వలనే సరస్వతి దేవిని రాజ్య విస్తరణ కొరకు, శత్రునాశనం కొరకు ఎందుకు ప్రార్థించలేదు? నేను ఆ విధురథుని వలె మోక్షమనే ఉద్దేశంతో ఎందుకు ప్రార్థించలేదు? ఆ సరస్వతి దేవి నాయందు నా చిత్తమునకు సాక్షిగా నా ఆత్మ స్వరూపిణి అయి సర్వదా వెలయిచున్నది కదా. మరి నాకు మోక్షం అనే ఇచ్చరూపమగు జ్ఞప్తిని ప్రసాదించి సాధన సంపత్తి ద్వారా నా మోక్షం కొరకై కనికరించి ఉండవచ్చును కదా. నాకు ఆ జగజ్జనని మోక్షం ఎందుకు ప్రసాదించలేదు? ఆ విధురథునికి మోక్షం అనే ఇచ్చారూపమగు జ్ఞప్తిని ప్రసాదించింది ఆ తల్లియే కదా. ఆయనకే ఎందుకు ఆ ఇచ్చారూప జ్ఞప్తిని ప్రసాదించింది? మంత్రి: ఓ సింధు చక్రవర్తి, జీవుని సంస్కారములను అనుసరించే ఇచ్ఛ అనేది రూపుదిద్దుకుంటోంది. ఇచ్ఛను బట్టే ప్రయత్నంలో ఉంటున్నాయి. ప్రయత్నాలను అనుసరించే ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయి. మీరు అనేక జన్మలుగా నేను శత్రువులను జయించి సమున్నతుడనే ఉండాలి, అనేకుల కంటే శ్రేష్ఠుడనే కీర్తించబడాలి, అనేకులు నన్ను గొప్పవాడుగా కీర్తించాలి అనే రూపంలో అశుభమైన అభ్యాసం కలిగి ఉన్నారు. ఆ అభ్యాసమును అనుసరించి మీ యందు సంస్కారములు పేర్కొని ఉన్నాయి. మీ సంస్కారానుసారమే మీ ఇచ్ఛగా ఘనీభూతమై
అంతరంగమును ఆక్రమించుకుని ఉన్నది. నేను పరమాత్మ పాదాలు చేరాలి, మోక్షం సంపాదించాలి అని పైకి మీరు అనుకున్నప్పటికీ ఈ జగత్తును అధిగమించాలి అనే ఇచ్చ కన్నా ఈ జగత్తులో ఏవేవో సంపాదించాలి అనే జగత్ సత్యం సంభావన అధికాధికంగా ఉన్నది. ఉపాసకులు రెండు రకాలు. ఒకటి, జగత్ సత్యం అనే సంభావన కలిగి ఉండి ఉపాసన కొనసాగించేవారు. రెండు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే సంభావన పెంపొందించుకుంటూ ఉపాసనను ప్రవృద్ధపరచుకునేవారు. జగత్తు సత్యమే అనుకోవటం అనే దానికి ఈ జగత్తులో ఏదో సంపాదించాలి, ఈ జగత్తు ఇట్లా ఉండాలి, అట్లా ఉండకూడదు అనే రూపంలో గల ఇచ్చే కారణం. అనేక జన్మలలో ఏదో జగత్ విషయాలు సంపాదించాలి అనే అభ్యాసం కొనసాగించడం చేత మీరు ఆ దేవిని ప్రార్థించేటప్పుడు ముక్తి కొరకై కాకుండా శత్రురాజును జయించాలి, నా రాజ్యం విస్తరించాలి అనే ఇచ్చ బలవత్తరంగా కలిగి ఉండి ఉపాసించారు. అది మీ పట్ల అట్లే సిద్ధించింది కూడా. సృష్టారంభం నుండి కూడా ఈ చిత్తం ఎట్టి వాసనలతో కూడి ఉంటుందో ఆ విధంగానే ఈ జీవుడు తన్మయుడై ఉంటున్నాడు. అంతేకాకుండా భక్తుని చిత్తంను అనుసరించే దేవతలు భక్తునిపై అనుగ్రహం చూపిస్తున్నారు. అంతేకాని దేవతలు స్వతంత్రంగా ఏది ప్రసాదించటం లేదు. భక్తుని చిత్తంను అనుసరించే దేవతలు భక్తునిపై అనుగ్రహం చూపిస్తున్నారు. అంతేకాని దేవతలు స్వతంత్రంగా ఏది ప్రసాదించటం లేదు. భక్తుని చిత్తవృత్తికి అన్యంగా ఎవడూ ఏమీ చేయజాలడు. ఈ విషయం ఆబాల గోపాలానికి ప్రసిద్ధమయ్యున్న విషయమే. ఎవడైనా సరే నిర్మల చిత్తంతో ఇటు ఈ రాజ్యంనో లేక అటు మోక్షంనో కాక ఇంకేదైనా విషయంనో ఆశ్రయించి దృఢాభ్యాసం నిర్వర్తిస్తాడో అది ఇతర వాసనలను ప్రక్కకు నెట్టి ఫలీభూతం అవుతోంది. అందుచేత ఆశయమును శుద్ధము సమున్నతంగా తీర్చిదిద్దుకొని అప్పుడు ఉపాసనకు ఉపక్రమించడమే సాధకులకు ఉచితమని మా ఉద్దేశం. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి చిత్తమును అనుసరించి ఇచ్చను అనుసరించే దైవానుగ్రహం అనే అంశాన్ని గురించి వివరించడం అనేది చూసాము. తర్వాతి అంశం 28. బ్రహ్మాండ దేహుడు వ్యష్టి దేహుడు. సింధురాజు: ఓ మహాజ్ఞాని, మహామంత్రి, తత్వదర్శి, ఎద్దానికి వశమై నా పూర్వకాల సంస్కారాలు జన్మాదిగా ఉన్నాయి. ఎట్టి అనార్య శరీరములు బుద్ధి ఇతఃపూర్వం కలిగి ఉన్నాను. నా యందు పునర్జన్మ కారణములైన ప్రాపంచిక సంస్కారములు తొలగి నా ఉపాసన సరస్వతీదేవి కరుణచే మోక్షరూపంగా ఫలదీకరణ పొందగలదా? అట్లా పొందటానికి నేనేమి చేయాలి? ఈ విషయాలు నాకు తెలియజేయండి. మంత్రి: ఓ సింధురాజ, మీ జన్మ కర్మల రహస్యాన్ని విశదీకరిస్తాను. సావధాన చిత్తులై నేను చెప్పుచున్నదంతా ప్రశాంతంగా భావోద్వేగరహితంగా వినండి. నా వాక్యములచే ప్రేరేపించబడుచున్న మీరు అజ్ఞాన వినాశకరమగు నా ఈ వాక్య ప్రభావం చేత విజ్ఞాన స్వరూపులు కాగలరు. ఆద్యంతరహితము నిర్వికారమగు బ్రహ్మం అని చెప్పబడి ఒకానొక వస్తువే ఇక్కడ నీవు నేను మొదలైన రూపాలుగా ప్రవర్తిస్తుంది. ఈ విషయం శాస్త్ర విదితమే, స్వానుభవం కూడా. ఆ బ్రహ్మమే ఒకానొక చోట ఒకానొకప్పుడు నేను చిద్రూపమును కదా, అట్టి నేను విషయములను ప్రకాశింపజేస్తాను అనే సంకల్ప సంవిత్తును స్వయంగా ధరిస్తోంది. అది సమిష్టి రూప చిత్తంతోనూ వ్యష్టి రూప చిత్తంతోనూ వ్యవహరిస్తుంది. అట్టి చిత్తమే ఉపాధి యందు జీవదశను పొందినదై అట్టి ఉపాధియత్వం తదించకుండా వర్తిస్తోంది. చిత్తము నిరాకారమైనది. అయితే అట్టి నిరాకార చిత్తము ఇహపర లోకములుగాను జాగ్రత్త స్వప్న సుషుప్తులుగాను జన్మ జీవన్ మరణములుగాను సాకార జగత్తు వలన స్థితి పొంది ఉంటోంది. ఓ మహారాజా, ఒకానొక పరమసత్యాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాను. ఇక్కడ నిరాకార చిత్తమే ఉన్నది. సాకారంగా కనిపించే జగత్తు అనబడేది లేదు. ఏది వాయువో అదియే స్పందం కదా, ఏది అగ్నియో అదియే ఉష్ణం కదా, ఏది చిత్తమో అదియే జగత్తు. ఈ చిత్తము వాస్తవానికి ఆకాశం వలె నిర్మలమైనట్టి అతివాహిక శరీరం అయి ఉన్నది. ఇక్కడ అతివాహిక దేహమే ఉన్నది. ఆది భౌతిక శరీరం మొదలైనవి లేవు. ఆకాశము శూన్యత్వం ఈ రెండు ఒకటే కదా. చిత్తము జగత్తు ఒకటే అయి ఉన్నాయి. ఈ చిత్తము జగదాకార కల్పన అనబడి నిరంకుశమైన సామర్థ్యం కలిగి ఉంటుంది. చిత్తమే జగత్తుగా కనిపించేదే చిత్తము. అంతేగాని చిత్తంలో జగత్తు, జగత్తులో చిత్తము ఇటువంటి లోన్ అనే ప్రత్యయం ప్రాథమిక పాఠ్యాంశంలే గాని పరమసత్యం కాదు. హృదయంలో గల వాసనే అది స్వతహాగా అవస్తురూపమైనప్పటికీ బాహ్యంన వస్తురూపంగా జగజ్జాలము వలె వర్తిస్తోంది కనుక ఈ జగత్తు వాస్తవానికి నిరాకారముకు చిత్తమని గ్రహించండి. చిత్తమునకు ఆకారం లేదు. అట్లాగే జగత్తు అనబడే దానికి ఇది అనతగ్గ ఏ ఆకారము లేదు. ఎందుకంటే వాసనే జగత్తుగా పొందబడుతోంది. కాబట్టి పరమార్థ దృష్టిచే చిత్తము కూడా సత్యం కాదు. ఇప్పుడు మీ జన్మ వృత్తాంతం చెప్పుచున్నాను, వినండి. మొట్టమొదట ప్రథమ సృష్టి యందు మీరు బ్రహ్మపదం నుండి సమిష్టి శరీరులుగా ఉదయించారు. సమిష్టియే దేహముగా గల హిరణ్య గర్భులుగా మొదట జన్మించిన మీరు క్రమంగా ఇప్పటికీ వ్యష్టి భావం పొందిన వారై ఉంటున్నారు. తామస విషయ సంగముచే తామస రూపులై వర్తిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ మీ సర్వము, ఈ సర్వ సృష్టి నా దేహమే అనే భావన
ఈ సర్వము, ఈ సర్వ సృష్టి నా దేహమే అనే భావన ఎక్కడ ఈ వ్యష్టి దేహమును ఆశ్రయించడం చెప్పండి. ఈ చక్రవర్తి శరీరుణ్ణి చక్రవర్తిగానే కొనసాగుతూ ఈ బంధువులతో సింహాసనంపై కొనసాగాలి, నా శత్రువులు నాకు తలవంచాలనే భావన ఎక్కడ? ఎంత అల్పస్థితి! ఎక్కడ ఈ 14 లోకాలు నా భావన స్వరూప చమత్కారమే అను అనుభూతి ఎక్కడ? ఈ కాలు చేతులు గల ఆకారమే నా దేహము. వీరు నాకు సంబంధించిన వారు, వారంతా తదితరులు, మేమంతా మానవులం. ఇది మా జాతి, ఇది మా కులం, ఇవి జంతువులు, వారు దేవతలు. అనంతకోటి దేహాలలో ఈ నా దేహం ఒకటి. దీనితో పుట్టాను, దీనితోనే చస్తున్నాను అని బ్రహ్మాండ దేహుడైన మీరు ఇప్పుడు ఒకానొక క్రమం చేత వ్యష్టి దేహులై ప్రవర్తిస్తున్నారు. కారణం తామస గుణమును, రూపమును ఆశ్రయించటమే. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి బ్రహ్మాండ దేహుడు, వ్యష్టి దేహుడు అనే అంశాన్ని గురించి వివరించడం చూసాము. ఇక మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.